Hello one and all, welcome to my YouTube channel. So today the topic is about leech therapy and ee roju oka pratyekamaina dinam andi. Today is father of surgery, that is Acharya Sushruta జన్మదినం. సో సుశ్రుతుడు రైనోప్లాస్టీ గురించి చెప్పారు అండ్ అదర్ ప్లాస్టిక్ సర్జరీస్ గురించి చెప్పారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్ మెల్బోర్న్లో ఆయన విగ్రహమే పెట్టారు. అది కింద ఆస్ట్రేలియాలో ఉంది, బట్ ఇండియాలో చాలామందికి తెలియదు కూడా. దాని గురించి చెప్పాలని వీఆర్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్. సో కమింగ్ టు ద లీచ్ థెరపీ, చాలామందికి అర్థం కాదు ఏంటంటే లీచ్ థెరపీ ఎలా పనిచేస్తుంది, హౌ ఇట్ విల్ బి బెనిఫిషియల్ అని. బట్ దిస్ ఈస్ ద ప్రాసెస్ వేర్ ఇట్ విల్ బి సక్కింగ్ ద బ్యాడ్ బ్లడ్. This will be done under only Ayurvedic doctor guidance మాత్రమే and prescription only. Please don't do self medications or don't take help of anyone. ఎవరి ద్వారానైనా డాక్టర్ కన్సల్ట్ అయ్యాకనే. వెరికోస్ వీన్లో కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ అలానే థ్రోంబోసిస్, ఫ్లబ్లైటిస్ కండిషన్, అలాంటి కండిషన్స్లో ఈ కండిషన్ మీరు వినంగానే వెంటనే మీరు వెళ్ళి కొనుక్కొని వచ్చి చేసుకోకండి. గో అండ్ అప్రోచ్ అన్ ఆయుర్వేదిక్ డాక్టర్ సో దట్ ద ఫర్దర్ కాంప్లికేషన్స్ కాకుండా ఉంటాయి. లీచ్ తర్వాత చాలామందికి ఇచ్చింగ్ పెయిన్ ఉంటూ ఉంటుంది. దానికి ఏంటంటే సమ్ అలర్జిక్ రియాక్షన్ అవుతూ ఉంటుంది. బికాస్ లీచ్ విల్ బి రిలీజింగ్ ఎంజైమ్ కాల్డ్ హీరోడిన్. ఎస్, దిస్ హీరోడిన్ ఇంట్రాక్షన్ జరగడం వల్ల దట్ కైండ్ ఆఫ్ స్లైమీనెస్ వస్తూ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ ఏమైనా పస్ ఎక్కువ ఫామ్ ఉన్నప్పుడు కూడా ఆ లీచ్ అనేది చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే దట్ లీచ్ విల్ బి సక్కింగ్ బ్యాడ్ బ్లడ్ అలాంగ్ విత్ పస్ ఓరియంటెడ్ కాంపోజిషన్ కాబట్టి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ లీచ్ థెరపీ ద్వారా చాలా మటుకు మెనీ కండిషన్స్ కంట్రోల్ అవుతాయి. ఇన్ఫెక్షన్స్ అండ్ అన్హీలింగ్ వూండ్స్, అన్హీలింగ్ అల్సర్స్ అవన్నీ క్లియర్ అవుతూ ఉంటాయి. అండ్ ఫైనల్లీ దిస్ లీచ్ థెరపీ షుడ్ నాట్ బి డన్ ఆన్ యువర్ ఓన్, అదొకటి. అండ్ సెకండ్లీ, దీన్ని మీరు ప్రాపర్గా డాక్టర్ దగ్గర వెళ్ళి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు తీసుకోవాల్సిందే. Hopefully this video will be very beneficial. Please do like and share and subscribe to my channel. Thank you.